రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. మరొకమారు దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవడం కొరకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యమును మనం ధ్యానిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. మీ లేఖనములను మేము ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడా, మీరు మాకు నేర్పించి బోధించి మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని మీరు నడిపించమని మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. ప్రతి బిడ్డలు కూడా వాక్యములను విని గ్రహించి అన్వయించుకొని మీ యొక్క గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు అనుభవించటకు కృప దయచేయండి. నిలబడిన నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి దేవా నా నోటిని మీ బోరగా వాడుకొనమని కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ఈ సమయంలో మనము దేవుని నామములను గురించినటువంటి అంశముల గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాము. కీర్తనల గ్రంథము 83:18 వచనాన్ని నేను చదువుతున్నాను, గమనిద్దాం. 83వ కీర్తన 18వ వచనం. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. యెహోవా అను నామమును ధరించినటువంటి నీవు సర్వలోకములో మహోన్నతుడు అని వారు గ్రహించుదురు. గమనించినట్లయితే తండ్రి దేవునికి ఆపాదించబడినటువంటి నామముగా బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథములో దేవుడు మొదటిగా తనను తాను తన ప్రజలైనటువంటి వారికి పరిచయం చేసుకున్నటువంటి నామము యెహోవా అనేటటువంటి నామంతో తనను తాను తన ప్రజలైనటువంటి వారికి, తన ప్రవక్తలు, భక్తులైనటువంటి వారికి దేవుడు తనను తాను పరిచయం చేసుకోవటం అనేటటువంటిది జరిగింది. మొదటిసారిగా ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో దేవుడైన యెహోవా అనేటటువంటి యొక్క మాటను మనము చూడగలుగుతాం. దాదాపుగా పాత నిబంధన గ్రంథంలో 6519 సార్లు ఈ యొక్క యెహోవా అనేటటువంటి పదము, దేవుని గురించినటువంటి పదము రాయబడి ఉండటం అనేటటువంటిది మనం చూడగలము. ప్రభువు, దేవుడు, పరమేశ్వరుడు అనేటటువంటి అర్థంతో కూడినటువంటి నామం ద్వారా దేవుడు తను తాను ఈ విధంగా తన ప్రజలకు పరిచయం చేసుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఈ యొక్క యెహోవా దేవుడైనటువంటి తండ్రి దేవుడైనటువంటి యొక్క యెహోవా అనేటటువంటి యొక్క నామముతో తన భక్తులు ఆరాధిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు దేవుని కొనియాడుతున్నటువంటి, ఆయన చిత్తంలో కొనసాగుతున్నటువంటి సమయంలో వారి జీవితంలో దేవుడు తను తాను చేసినటువంటి కార్యములను బట్టి దేవునికి ఆపాదించబడినటువంటి కొన్ని నామములను గురించి మనము గమనించబోతున్నాం. ప్రస్తుత కాలంలో దేవుడు మన ప్రస్తుత కాలంలో కూడా ఆయన అదే విధమైనటువంటి కార్యములను, అద్భుతములను మన జీవితంలో చేయగలిగినటువంటి దేవుడు అయి ఉంటున్నారు. నీవు నేను ఆరాధించేటటువంటి దేవుడు ఏమై ఉన్నారు, ఆయన ఏం చేయగలిగినటువంటి వాడు, మన కొరకు ఏం చేశారు, ఆయన ఇప్పుడు కూడా మన కొరకు ఏం చేయగలడు అనేటటువంటి ఆ యొక్క విషయాలను మనం గ్రహించడం కొరకు భక్తుల జీవితాలలో నుండి తర్వాత వారు ఏ విధంగా ఆ దేవుని యొక్క అద్భుతాలను అనుభవించినారో అప్పుడు వారు దేవుని ఏమని సంబోధించారు అనేటటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ మనము ముందుకు వెళదాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే మొదటి నుండి 15వ వచనమును మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనమును నేను చదువుచున్నాను, గమనిద్దాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడెను. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా, యెహోవా జైరా, యెహోవా ఈరే. మొదటి మాట గమనించండి, యెహోవా జైరా, యెహోవా ఈరే. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ అబ్రహామును దేవుడు తను ప్రేమించేటటువంటి, తనకు ఒక్కడైనటువంటి కుమారుణ్ణి తీసుకువచ్చి మోరియా పర్వతం పైన బలిగా అర్పించమన్నప్పుడు మనము యొక్క అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును వెంట పెట్టుకొని తీసుకుని వెళుతున్నప్పుడు నా తండ్రి యొక్క కట్టెలు ఉన్నాయి, నిప్పు అనేటటువంటిది ఉన్నది, మరి బలి పశువు ఏది అన్నప్పుడు యెహోవా ఈరే, ఆయన చూసుకునేటటువంటి వారు అని చెప్పి ఆ అబ్రహాం ఇస్సాకును తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు విధేయత చూపి
తను ఆ కార్యం అంతటిని చేసిన తరువాత అక్కడ దేవుడు అక్కడ ఇస్సాకుకు బదులుగా మరొక గొర్రె పిల్లను సమకూర్చటం అనేటటువంటిది చూడగలం మనం. అప్పుడు అబ్రహాము దేవునికి పెట్టినటువంటి పేరు, ఆ చోటికి ఆ స్థలంకు దేవునికి పెట్టినటువంటి పేరు యెహోవా ఈరే, ద లార్డ్ విల్ సీస్ అండ్ ద లార్డ్ విల్ ప్రొవైడ్. యెహోవా ఆయన చూసుకునేటటువంటి వాడు, ఆయన సమకూర్చేటటువంటి వారు అనేటటువంటి అర్థంతో కూడినటువంటి నామము బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారారా, మన దేవుడు చూసేటటువంటి దేవుడు, మన దేవుడు సమకూర్చేటటువంటి దేవుడు అయి ఉంటూ ఉన్నారు. ఇక్కడ దేవుడు అబ్రహాముకు సమకూర్పును అనుగ్రహించినారు. దేవుడు ఆ దేవుని మీద అబ్రహాము విశ్వాసం ఉంచినప్పుడు ఆ యొక్క పరిస్థితిలో దేవుడే తనకు సహాయం చేయటం అనేటటువంటిది, తనకు సమకూర్పునివ్వటం, తనకు కావలసినటువంటి ఆ యొక్క పరిస్థితిలో దేవుడే ఆయన సమకూర్పునిచ్చి తను ఆ పరిస్థితిని ఆ సమస్యను పరిష్కరించడం అనేటటువంటిది మనం చూడగలుగుతున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో మనం ఇంకనూ అనేక చోట్ల మనం గమనించినప్పుడు దేవుడు చూసేటటువంటి దేవుడుగా, ప్రజల యొక్క సమస్యలను చూడటం అనేటటువంటిది, ప్రజల పరిస్థితులను చూసేటటువంటి వాడను నేను అని, వారికి నేను సహాయం చేసే దేవుడునని దేవుడు మాట్లాడటం అనేటటువంటిది మనం చూడగలం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 25వ వచనంలో, 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి మోషేతో ఈ విధంగా చెప్తున్నారు, నిశ్చయంగా నేను నా ప్రజల బాధలను నేను చూచి ఉన్నాను, వారి యొక్క సమస్యలను, వారి పనుల్లో పడేటటువంటి ఆ కష్టాలు, వారు అనుభవించే శ్రమలను నేను చూసే ఉన్నానని చెప్పేసి దేవుడు మాట్లాడటం మనం అక్కడ చూడగలమండి. అందుకొరకే నేను వారి సమస్యలను చూసి, వారి ప్రార్థనలు ఆలకించి, వారు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి నేను విడిపించడం కొరకు, ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకువెళ్ళటం కొరకు నేను దిగి వచ్చి ఉన్నానని చెప్పేసి దేవుడు అక్కడ మాట్లాడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ సమస్యలను ఆయన చూస్తున్నటువంటి దేవుడు, నీ సమస్యలను ఆయన, నీ శ్రమలను ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుంటా వెళుతున్నావో, ఎటువంటి సమస్యలు గుంటా వెళుతున్నావో దేవుడు ఎరిగినటువంటి దేవుడు అయి ఉంటున్నారండి. ఆయన చూస్తున్నటువంటి దేవుడు. దేవుడు కేవలం చూస్తూ ఊరుకునేటటువంటి వాడు మాత్రమే కాదు, కానీ నీవున్న సమస్యల నుంచి, నీవున్న శ్రమల నుంచి నిన్ను విడిపించడానికి, ఆయన వాగ్దానాలు, ఆయన ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చడం కొరకు ఆయన నీకు సహాయం చేసేటటువంటి, సమకూర్పునిచ్చేటటువంటి దేవుడు అయి ఉన్నారని నీవు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని నీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనం ఇంకా ముందుకు వెళుతున్నట్లయితే రెండవదిగా యెహోవా నిస్సి అనేటటువంటి నామమును మనం చూడగలం. యెహోవా నిస్సి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మాటను మనము మోషే నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనంలో మాట్లాడినట్లుగా మనం చూడగలం. నిర్గమాకాండము 17వ అధ్యాయము, నిర్గమాకాండం 17వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుచున్నాను, గమనిద్దాం. తరువాత మోషే ఒక బలిపీఠం కట్టెను, దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములో యుద్ధమనెను. మనము ఇక్కడ గమనించినప్పుడు అక్కడ ఫుట్ నోట్లో కూడా రాయబడి ఉంటా ఉన్నది. 15వ అధ్యాయంలో 4 అనేటటువంటి ఫుట్ నోట్లో చూసినప్పుడు ధ్వజము, యెహోవా ధ్వజము అనేటటువంటిది నిస్సి అని అంటే మనం చూడగలదు. ద బ్యాటిల్ నాట్ యువర్స్, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్, ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు యుద్ధం చేసేవాడు, దేవుడు నీ పక్షముగా యుద్ధం చేసేటటువంటి వాడు. యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాది అనేటటువంటి ఈ యొక్క మాటలన్నింటిని కూడా మనం చూడగలం. మరి దేవుడు మన పక్షముగా యుద్ధం చేసినప్పుడు, దేవుడు మన కొరకు యుద్ధం చేస్తున్నప్పుడు మరి మనం చేయవలసింది ఏంటి అని అంటే, మనం కేవలము విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటములు మాత్రమే మనం పోరాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాట అంటారు, నేను మంచి పోరాటము పోరాడుతుని. మన పోరాటం ఏంటంటే దేవునిపై నుండి మన విశ్వాసాన్ని కోల్పోకుండా మనం చూసుకోవటం అనేటటువంటిది. అపవాది సమస్యల ద్వారా, శ్రమల ద్వారా, ఆయా శోధనల ద్వారా దేవునిపై నుండి నీ విశ్వాసాన్ని తొలగించడం కొరకు ప్రయత్నం చేయటం జరుగుతుంది. నువ్వు కష్టాలలో వెళుతున్నప్పుడు, నువ్వు సమస్యల్లో వెళుతున్నప్పుడు, నీ శక్తికి మించినటువంటి శత్రువుతో నువ్వు పోరాడుతున్నప్పుడు దేవుడు నీ పక్షముగా ఉన్నటువంటి వాడు. దేవుడు నీ పక్షముగా ఆయన యుద్ధము చేసేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నారు. ఇక్కడ అమాలేకీయులు ఇజ్రాయేల్ ప్రజలపైకి వ్యతిరేకంగా వారు యుద్ధంని
ప్రకటించి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషువ మరి కొంతమంది సైన్యం కలిసి వారు ఆ యొక్క లోయలో వారు యుద్ధం చేయటం అనేటటువంటి జరుగుతుంది. మోషే దేవుని కర్రను తీసుకొని ఆయన పర్వతం పైకి వెళ్ళిన తర్వాత అహరోను హూరులు అనేటటువంటి వారి ఇద్దరు కూడా ఈ యొక్క దేవుని కర్రను చేతిని పైకి ఎత్తి పట్టినప్పుడు వారిద్దరు కూడా మోషే యొక్క చేతులు పట్టుకోవటం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ మోషే చేతులు కిందికి వచ్చినప్పుడు యెహోషువ సైన్యము ఇశ్రాయేలీయులు ఓడిపోవటం అనేటటువంటి జరుగుతుంది. సో వీరి చేతులు పైకి ఎత్తబడి ఉంచినప్పుడు ఆ యొక్క యుద్ధంలో వారు గెలవటం అనేటటువంటిది మనం చూస్తాం. ఇక్కడ చేతులు ఎత్తటం చేతులు దించటం అనేటటువంటిది కాదు, కానీ ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేయటం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆ యొక్క కర్రను పట్టుకొని మోషే చేతులు పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలు గెలవటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ఆ యొక్క సైన్యాన్ని ఓడించిన తర్వాత మోషే పెట్టినటువంటి పేరు యొక్క యెహోవా నిస్సి, దేవుడే మన కొరకు ధ్వజముగా ఉంటా ఉన్నాడు. హీఈస్ అవర్ బ్యానర్, ద లార్డ్ ఈజ్ అవర్ విక్టరీ అనేట దేవుడే మన యొక్క విజయం అయి ఉంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ముందున్నటువంటి శత్రువుతోటి మనకున్నటువంటి శ్రమల సమస్యలలో విజయం అనేటటువంటిది మన సొంత శక్తితోటి మన సొంత జ్ఞానంతో మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి మనం జయించలేము, కానీ మనం ఓడించలేము. కానీ వారిని మన దేవుని పైన మనం విశ్వాసం ఉంచేటటువంటి వారంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యెహోషాపాతు రాజుని అదేవిధంగా యూదా ప్రజలైనటువంటి వారిని మనం చూడగలుగుతాం. అక్కడ వారిపైకి అనేక మంది రాజులు సైన్యములు వారి మీదకి వ్యతిరేకంగా లేచి దండెత్తి వచ్చినప్పుడు వీరి దగ్గర ఉన్నటువంటి సైన్యముతోటి ఆ యొక్క శత్రువులను ఇతర రాజులను జయించలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ప్రార్థన ద్వారా యెహోషాపాతు యొక్క దేవుని సమీపించినప్పుడు దేవుని పైన ఆధారపడ్డప్పుడు దేవుని ప్రవక్త ద్వారా అక్కడ మాట్లాడటం జరుగుతుంది. యుద్ధము మీరు పోట్లాడాల్సినటువంటి అవసరం లేదు, మీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను, యుద్ధము మీది కాదు, యుద్ధము యెహోవాది అని అక్కడ ప్రకటించడం అనేటటువంటిది మనం చూడగలం. ఆ తర్వాత ఆ శత్రువుల పైన గొప్ప జయమును మీరు పోరాడకుండానే దేవుడు వారితో పోరాడటం ద్వారా దేవుడు వారికి శక్తిని అనుగ్రహించడం ద్వారా ఆ యొక్క యుద్ధంలో జయమును పొందుకోవటం, ఆ సమస్యను జయించడం అనేటటువంటి జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ ప్రస్తుతం ఉన్నటువంటి నీ పరిస్థితుల్లో నువ్వు ఎటువంటి సమస్యలు గుంట వెళుతున్నావో, ఎటువంటి శ్రమల గుంట ఎటువంటి శత్రువుతో నువ్వు పోరాడుతున్నావో, నీ జీవితంలో నువ్వు పోరాడేటటువంటి ఆ యొక్క శత్రువు అది ఏదైనా కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకుంటే అనారోగ్య పరిస్థితులు అనేటటువంటివి కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి విపత్తుకరమైనటువంటి భయాన్ని కలుగు చేసేటటువంటి విషయాలు కావచ్చు, దేవుడు నీ పక్షముగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నీ పక్షముగా ఆయన చూస్తూ ఉన్నారు అని మనం చూసాం. ఆయన చూస్తూ ఉండటమే కాదు, నీ పక్షముగా దేవుడు ఆయన యుద్ధం చేసేటటువంటి దేవుడు అయి ఉన్నారు. ప్రతి శ్రమలో ప్రతి సమస్యలో దేవుడు నీకు విజయం అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రీతిగా యెహోషాపాతు తన సైన్యము ఆ యొక్క శత్రువు నుంచి వారు విజయమును పొందుకోవటం అనేటటువంటి జరిగింది. నీ శక్తికి మించినటువంటి శత్రువుతో సమస్యలతో నువ్వు పోరాడుతున్నా కావచ్చు, నీ శత్రువు సమస్యలు నీకంటే అవి గొప్పవిగా కొంత ఎక్కువగా శక్తి కలిగినట్లుగా అనిపిస్తుండొచ్చేమో, కానీ నీ పక్షంగా ఉన్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అయి ఉంటూ ఉన్నారు. ప్రతి సమస్య నుంచి కూడా విడిపించగలిగినటువంటి వారు, శత్రువులను ఓడించి జయమును అనుగ్రహించగలిగినటువంటి దేవుడు అయి ఉంటున్నారు. ఆయన పైన మనం విశ్వాసం ఉంచి ఆయన యందు మనం నమ్మకాన్ని ఉంచినప్పుడు దేవుడు యెహోవా నిస్సిగా నీ పక్షంగా యుద్ధాన్ని ఆయన చేసి నీకు విజయాన్ని కట్టబెట్టడం అనేటటువంటి జరుగుతుంది. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే మూడవదిగా యెహోవా షలోమ్, ఐ విల్ గివ్ యూ మై పీస్. దేవుడే మనకు సమాధానమై ఉంటున్నారు. ఆయన తన సమాధానమును మనకిస్తాను అనేటటువంటి మాటగా దేవుడు మనకు శాంతిని సమాధానమును ఇచ్చేటటువంటి దేవుడిగా ఉన్నారు అని ఈ యొక్క మాట మనకు తెలియజేస్తూ ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం 23వ వచనంలో ఈ యొక్క మాటను మనం చూడగలం. ఇక్కడ మనకందరికి తెలిసినటువంటి విషయమే, యొక్క మిద్యానీయులైనటువంటి వారు ఇశ్రాయేలు పైకి వారు యుద్ధానికి వచ్చినప్పుడు గిద్యోను ఆయన దాగుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. అక్కడ గిద్యోనుతో దేవుడు మాట్లాడటం అనేటటువంటిది, గిద్యోను ద్వారా నేను మిద్యానీయుల పైన నీకు విజయం అనుగ్రహిస్తాను, ఇశ్రాయేలుకు విమోచన కలుగు చేస్తాను అన్నప్పుడు దేవునితో ఆయన ఒక నిబంధన చేసుకొని నీవు నాకు ఈ విషయాలలో
రుజువు కలుగు చేయమని చెప్పేసి దేవునితో మాట్లాడటం అనేటటువంటి జరుగుతుంది. అప్పుడు గిద్యోను దేవునికి పెట్టినటువంటి పేరు యెహోవా షలోమ్, యెహోవా సమాధానమును, దేవుడే సమాధానము అనేటటువంటి మాట ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మనకున్నటువంటి సమాధానము, మన సమాధానం అనేటటువంటిది యొక్క పరిస్థితుల పైన ఆధారపడి ఉన్నటువంటిది కాదండి. అంటే మంచి పరిస్థితులు ఉంటే, ఏ సమస్యలు శ్రమలు లేకపోతే మనం సమాధానమును కలిగి ఉంటాం. సమాధానము అనేటటువంటి యొక్క మాట ఇద్దరు వ్యక్తుల్లో ఉన్నటువంటి సమాధానమును గురించి కాదు, కానీ మన జీవితాల్లోనికి శ్రమలు అనేటటువంటివి, సమస్యలు అనేటటువంటివి వచ్చినప్పుడు, ఈ యొక్క పరిస్థితులు తారుమారుగా కష్టతరంగా మనకున్నప్పుడు మన అంతరంగంలో కలిగేటటువంటి అలజడి, జీవితంలోనికి వచ్చేటటువంటి ఒత్తిడులు అనేటటువంటివి, నెమ్మది సమాధానాన్ని కోల్పోయేటటువంటి ఆ యొక్క పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అయితే దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, దేవుడే మనకు సమాధానము ఇచ్చేటటువంటి వారై ఉన్నారు. ఆయనే మన యొక్క సమాధానమై ఉంటూ ఉన్నారు అనే విషయాన్ని నీవు మర్చిపోవద్దు. గమనించండి, నీ పరిస్థితుల పైన ఆధారపడి లేదు సమాధానం అనేటటువంటిది. సమాధానము అనేటటువంటిది దేవుని పైన మనం ఉంచేటటువంటి ఆ యొక్క విశ్వాసమును బట్టి మనకు కలిగేటటువంటిది. దేవుని చిత్తమును మనము ఎరగటం ద్వారా, ఆయన చిత్తమును మనం చేయటం ద్వారా దేవుని యొక్క సమాధానమును మన హృదయాలలోనికి, మన జీవితంలోనికి మనం పొందుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. దేవుడు తన శాంతి సమాధానమును మనకిచ్చేటటువంటి దేవుడు అయి ఉన్నారు. గమనించండి, మీ చుట్టూ పరిస్థితులు తారుమారు అయినప్పటికీ, అల్లకొల్లాలం జరుగుతున్నటువంటి పరిస్థితులు, తుఫాను రేగినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు, సమస్యలు నీ చుట్టూ ఉన్న వారు ఎదుర్కొంటున్నప్పటికీ, నీవు మాత్రము దేవుని సమాధానమును అంతరంగంలో కలిగి ఉండగలవు. హల్లెలూయా. ఎందుకు అని అంటే, పరిస్థితుల పైన ఆధారపడి లేదు నీ సమాధానం. నీవు దేవుని మీద విశ్వాసం ఉంచగలిగినప్పుడు, నీ దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన నీ కొరకు ఏం చేయగలడు అనేటటువంటిది దేవుని నువ్వు ఎరిగినటువంటి వ్యక్తిగా ఉండి, దేవుని చిత్తమును తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు, ఎటువంటి పరిస్థితులు నీ చుట్టుపక్కల అలుముకున్నను, నీవు మాత్రము దేవుని సమాధానమును కలిగి నెమ్మదితో నువ్వు జీవించగలవు. అటువంటి సమాధానమును దేవుడు నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నారు. అదేవిధంగా నాలుగవదిగా మనం గమనించినట్లయితే, యెహోవా సిద్కెన్, ద లార్డ్ అవర్ రైచియస్నెస్, దేవుడే మన యొక్క నీతి అయి ఉన్నారు. యెహోవా సిద్కెను. ఈ యొక్క మాట ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనంలోను, 33వ అధ్యాయము 16వ వచనములోను మనం చూడగలం. ద లార్డ్ అవర్ రైచియస్నెస్, దేవుడే మన యొక్క నీతి అయి ఉంటూ ఉన్నారు. ఈ యొక్క మాట పట్టణమునకు, అక్కడ ఆ యొక్క యెరూషలేము పట్టణమునకు అలంకార రీతిగా ఆపాదించబడింది. అక్కడ ఆ వచనాల్లో మనం గమనించినప్పుడు ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉన్నది, 33వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఈ మాట రాయబడటం అనేటటువంటిది మనం చూడగలం. గమనించిన ప్రియమైనటువంటి వాళ్ళారా, నీతి అనేటటువంటిది మన యొక్క క్రియల ద్వారానో లేకుంటే మనం చేసేటటువంటి మంచి పనుల ద్వారా మనకు వచ్చేటటువంటిది కాదు, కానీ దేవుడే మన యొక్క నీతి అయి ఉంటూ ఉన్నారు. దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన యొక్క నీతిని మనం పొందుకోగలము. ఆ విధంగా దేవుని యొక్క నీతిని ఆయన నీకు ఇవ్వటం కొరకు దేవుడు ఇష్టపడుతున్నారు. అదేవిధంగా ఐదవదిగా మనం గమనించినట్లయితే, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా అనేటటువంటి ఒక మాటను యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయం 35వ వచనంలో మనం చూడగలం. ద లార్డ్ ఈజ్ దేర్, దేవుడు ఉన్నాడు అనేటటువంటి మాటగా ఈ యొక్క మాటను మనం చూడగలుగుతున్నాం. గమనించండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలోను, అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా ప్రవచన వాక్యాన్ని మనం చూడగలం. దేవుడు యేసుక్రీస్తు వారికి పెట్టినటువంటి పేరు కూడా దేవుడు మనకి తోడై ఉన్నారు. ఇమ్మానుయేల్ అని ఆమె ఒక కుమారుని కలను ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు తనకు పెట్టిన, తన ప్రజలను వారి పాపంలో నుంచి ఆయన్ని రక్షించిన కనుక రక్షకుడని పేరు పెట్టిన ఇమ్మానుయేల్ అని చెప్పేసి ఆ మాటను కూడా మనం చూడగలుగుతున్నాం. ఇమ్మానుయేలు అని అంటే దేవుడు మనకు తోడు అనేటటువంటి మాట. గమనించండి, దేవుడు ద లార్డ్ ఈజ్ ప్రెజెంట్, ద లార్డ్ ఈజ్ దేర్, దేవుడు ఉన్నటువంటి వాడు. మోషేతో కూడా దేవుడు మాట్లాడుతూ అంటారు, నేను ప్రభువా నీవు ఎవరని చెప్పాలా మరి నీ ప్రజలైనటువంటి వారికి అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు చెప్తున్నారు, నేను ఉన్నవాడను అనువాడనైనటువంటి దేవుడును. గమనించండి, దేవుడు ఉన్నవాడండి అంటే దాని యొక్క దేవుడు చెప్తున్నటువంటి యొక్క మాట యొక్క అర్థము ఏంటి అని అంటే మనం గమనించినట్లయితే,
నీతో దేవుడు ఉన్నారు, నీతో ఉన్నారు, నీలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధారుడైన తర్వాత పరిశుద్ధాత్ముడు సంఘములకు అనుగ్రహించబడటం అనేటటువంటి జరుగుతుంది. విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్ముడు మనలోను మనతోనూ ఆయన నివసిస్తున్నారు. నీ దేహమే దేవుని యొక్క ఆలయమై ఉన్నదని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే ఆయన పరిశుద్ధాత్ముడు నీలోను నాలోను మనలోను ఉంటూ ఉన్నారు. ఆయన ఉన్నవాడండి. నీ సమస్యలలో నీతో ఉన్నాడు. ఆయన నీ శ్రమలలో ఆయన నీతో ఉన్నటువంటి దేవుడై ఉంటున్నారు. నీ కన్నీళ్లను ఆయన చూస్తూ ఉన్నారు. నీ ముందు శత్రువు సవాల్ చేస్తూ నీకు శోధన సమయంలో నీవు ఉన్నప్పుడు ఆయన నీతో ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నీ శ్రమలలో నీ సమస్యలలో నువ్వు శత్రువుతో పోరాడుతున్నటువంటి యొక్క పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేడు. నీవు ఒంటరిగా లేవు. ఆయన నీతో ఉన్నారు. ఆయన నీలో ఉన్నారు. నీకు ఆలోచనలు ఇవ్వటం, నీతో ఉండి నీ సమస్యల నుంచి నిన్ను దేవుడు విడిపించి ఆయన నిన్ను ముందుకు తీసుకువెళ్ళటం అనేటటువంటి జరుగుతుంది. ప్రియమైనటువంటి వారారా, అన్ని పరిస్థితుల్లోనూ అన్ని ప్రదేశంలోనూ దేవుడు ఉన్నటువంటి వారై ఉంటున్నారు. ప్రతి పరిస్థితిలోనూ ప్రతి శ్రమలో ప్రతి సమస్యలో దేవుడు నీతో ఉన్నారని నువ్వు మర్చిపోవద్దు. ఈ సమయంలో గమనించండి, నువ్వు ఎటువంటి పరిస్థితులు గుంట వెళుతున్నావో, ఎటువంటి శ్రమల గుంట నువ్వు వెళుతూ ఉన్నావో, ఎటువంటి విపత్తులను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో ఉన్నారండి. ఆయన నిన్ను విడిచిపెట్టలేడు. తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువని ఎడబాయని దేవుడునని వాగ్దానం చేశారు. దేవుడు చేసిన ప్రతి వాగ్దానములను కూడా ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు. అయితే నీవు వెళుతున్నటువంటి పరిస్థితిలో నేను ఒంటరిని కాదు, నాతో నా దేవుడు ఉన్నారు అనేటటువంటి ఆ యొక్క నిశ్చయితను, ఆ విశ్వాసమును, నమ్మకమును నీవు కలిగి ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ప్రభు నీతో ఉండి ఆయన పరిస్థితుల్లో యెహోవా నిస్సిగా ఆయన యుద్ధం చేసి నీకు జయమును అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉంటున్నారు. ఈ యెహోవా ఈరే, ఆయన చూసుకునేటటువంటి వాడు, సమకూర్చేటటువంటి దేవుడై ఉంటున్నారు. నీకు ఏమి లోటు ఉన్నదో, ఏమి కొదువు ఉన్నదో, ఎటువంటి కొరత ఉన్నదో ఈ పరిస్థితుల్లో నాకు తెలియదు, కానీ దేవుడు సమకూర్చేటటువంటి దేవుడు ఆయన చూస్తూ ఉన్నారు. నీపైన లక్ష్యం ఉంచినారు. చూస్తూ ఊరుకునేటటువంటి వాడు కాదు ఆయన. చాలా మంది ఇతరులు సమస్యల్లో శ్రమలో ఉన్నట్లయితే చూసి అయ్యో అట్లానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ నా దేవుడు, మన దేవుడు ఆయన చూసి ఆయన ఊరుకునేటటువంటి వాడు కాదు. ఆయన పరిస్థితుల్లోనికి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ సమస్యల నుంచి విడిపించి నీకు నాకు మనకు సమకూర్పును అనుగ్రహించేటటువంటి దేవుడుగా మనం చూసి ఉంటూ ఉన్నాం. మనం శత్రువుతో పోరాడుతూ ఉన్నట్లయితే నీ శక్తికి మించినటువంటి ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి సమయంలో యెహోవా నిస్సిగా జయ ధ్వజముగా, జయ జెండాగా ప్రభు నీతో ఆయన ఉన్నారు. యెహోవా నిస్సిగా ఉండి యుద్ధము చేసి నీ పక్షముగా ఆయన నీకు విజయమును అనుగ్రహించే దేవుడు. మనము ఓడిపోవటానికి సృష్టించబడ్డటువంటి వారము కాదండి, మనం జయించట వరకు సృష్టించబడ్డాం. అయితే గమనించండి, నీ సొంత శక్తి, నీ సొంత సామర్థ్యంతో నీవు పరిస్థితులను జయించలేవు. దేవుని యొక్క శక్తి సామర్థ్యం పైన మనం ఆధారపడి ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన పరిస్థితులను, మన సమస్యలను, శత్రువులను మనం ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నీ పక్షముగా యుద్ధము చేసేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. నీకు విజయం ఇచ్చేటటువంటి దేవుడుగా ఉంటున్నారు. చుట్టూ నీ పరిస్థితులన్నీ కూడా భయపెడుతూ ఉన్నప్పటికీ కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా గొప్ప శాంతిని, సమాధానమును దేవుని ద్వారా మాత్రమే నేను మనం కలిగి ఉంటాం. మన పరిస్థితుల పైన మన యొక్క సమాధానం ఆధారపడి లేదు. మనం కలిగి ఉన్నటువంటి దేవుడు మనకు సమాధానమై ఉంటున్నారు. ఆయన శాంతిని, సమాధానమును, నెమ్మదిని మనకిచ్చేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. యెహోవా షమ్మా, ఆఖరిగా ఆయన నీతో, నాతో, మనతో ఉన్నటువంటి దేవుడు. యెహోవా సిద్కియా ఆయన తన నీతిని మనకిచ్చి తన యొక్క నీతిని మనం కలిగి ఉంటూ ఉన్నాము ఆయన విశ్వాసం ద్వారా. అదేవిధంగా ఆయన మనతో మన తోడుగా ఉండి మనలను నడిపించేటటువంటి, మన పక్షముగా ఉండి మనల్ని ఓదార్చి మనకు ఆదరణ కలుగజేసి మనకు విజయం అనుగ్రహించి నడిపించేటటువంటి దేవుడుగా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నీ పరిస్థితులను దేవునికి అప్పగించు. వీరి భక్తులందరూ కూడా మనం గమనించినప్పుడు వారు ఆ యొక్క పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు వారికి దేవుడు ఆయా విధములుగా ఉంటా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తనను దేవుడు ఆ యొక్క పరిస్థితులకు అనుకూలంగా తనను మార్చుకొని నీకు సహాయం చేయటం వరకు మనతోనే ఉన్నటువంటి వారు ఆయన. కాబట్టి నువ్వెప్పుడు ఒంటరివి కాదు. నీ సమస్యలను, పరిస్థితులను ఆయనకు అప్పగించు. ఆయన విశ్వాసమును ఎప్పుడు కూడా కోల్పోకుండా ఆయన పైన నీ దృష్టిని నిలిపి నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు
ఆయన నాతో ఉన్నారు, నాకు విజయం ఇచ్చే దేవుడు, ఆయన చూసుకుంటారు ప్రతి పరిస్థితిని కూడా అని నువ్వు విశ్వసించగలిగినప్పుడు దేవుని అద్భుతాలను, ఆశీర్వాదాలను నువ్వు అనుభవిస్తావు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఆ దినములలో ఆయన అద్భుతములు చేయగలిగినట్లయితే వారి పక్షంలో ఉండి ఈ దినమున దేవుడు నీవున్నటువంటి నీ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన నీకు సమకూర్పును సహాయం చేసేటటువంటి దేవుడై ఉన్నారు. ఆ యొక్క నీవు ఎదుర్కొంటున్నటువంటి యుద్ధములను పరిస్థితుల్లో ఆయన నీ పక్షంగా యుద్ధం చేసినట్టు జయమిచ్చేటటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నారు. ఆయన విశ్వాసం నుంచి దేవుని యొక్క అద్భుతాలు, ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలను దీవించుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, వందనాలు, స్తోత్రాలు. అమూల్యమైనటువంటి యెహోవా ఈరేగా మీరే సమస్తము చూసుకునే దేవుడుగా, సమకూర్చే దేవుడుగా యెహోవా నిశ్చిగా మా పక్షంలో మీరు యుద్ధం చేసే దేవుడు ప్రభా, మాకు జయమును ఇచ్చేటటువంటి దేవుడుగా, మా జయ ధ్వజముగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. యెహోవా సిద్ధికేలుగా ప్రభా తండ్రి, మీరు మా నీతి అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ విశ్వాసం ద్వారా మీ నీతిని మాకు అనుగ్రహించి నీతిమంతులుగా మమ్మల్ని తీర్చే దేవుడు అయినందుకు కృతజ్ఞతలు ప్రభా. అదేవిధంగా యెహోవా షలోమ్, మీరే మా యొక్క సమాధానమై ప్రభా. మీ యొక్క గొప్ప శాంతిని, సమాధానం, నెమ్మదిని మాకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకై కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా షమ్మాగా మా తోడు, మా లోను, అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో మా పక్షముగా ఉన్న దేవుడు అయినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవ వాక్యమైన ప్రతి బిడ్డలను మీరు దీవించండి ప్రభా. ఏ పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారు ప్రభా, మీరు సమస్తము చూస్తూ ఉన్న దేవుడు, ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. అంత మాత్రమే కాదు దేవ, మీ దైవికమైనటువంటి సమకూర్పులు, సహాయము వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవ, వారు ఏదైతే సమస్యలో, శ్రమలో ఉన్నారో ప్రభా, యేసు నామములో గొప్ప జయము వారికి కలుగును గాక. ప్రతి సమస్యల నుంచి, ప్రతి విధమైనటువంటి ఇబ్బందుల నుంచి వారికి విడుదల కలుగును గాక. మీ శాంతిని, సమాధానము, నెమ్మదిని బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి, మీరు నిత్యము వారి పక్షముగా ప్రభా దేవ, మీరు అద్భుతాలు చేసే దేవుడు కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డలు కలిగిన అవసరం ఐశ్వర్యం